కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. సప్తమంలో బుధ, కుజ, శని ఉన్నారు. రాశి అధిపతి దశమాధిపతి అయిన బుధుడు సప్తమంలో నిలిచిబడి ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు రవితో కలిసి. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. వారు మంచి స్థితికి వెళ్తారు. అదేవిధంగా సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థలో మంచి ఉద్యోగం కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వినే అవకాశం చక్కగా గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది. వచ్చిన సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ప్రేమ వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. అన్నీ మనకే తెలుసు, మనకు పెద్దవాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మన ధోరణిలో మనం వెళ్దాం అనే ఆలోచన కూడా వస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమంది మటుకుపోయి ప్రేమకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా సంబంధం చేదాకా వచ్చి చేజరిపే అవకాశం గోచరిస్తుంది. సొంత నిర్ణయాలు పనికిరావు. ఏదైనా పెద్ద సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. ప్రస్తుతం పరీక్షా సమయం కాబట్టి చదువు మీద దృష్టి పెట్టడం, ఇతర యావిగేషన్ మీద, మొబైల్స్ మీద కానీ సోషల్ మీడియా కానీ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. దశమంలో గురువు బలంగా ఉన్నారు. వ్యయంలో కేతువు ఉన్నారు. ఏదైనా ఆచితూచి వ్యవహరించాలి. మీ తెలివితేటలకి, సమయస్ఫూర్తికి ప్రతి ఒక్కరూ మెచ్చుకోలుగా ఉంటుంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నామంటే అది అప్పటికప్పుడు పూర్తి చేయాలి అన్న ఆలోచనగా ఉంటుంది. ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1-10 సార్లు లేదా పెద్దల్ని సంప్రదించి ముందుకు వెళ్ళండి. లేకపోతే ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ధన వ్యయం విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. విలాసాలకి, కాస్మెటిక్స్కి, అలంకార సామాగ్రికి, ఇటువంటి వాటికి ఖర్చు ఎక్కువ పెట్టే అవకాశం గోచరిస్తుంది. అవసరమైనది తప్ప ఎక్కువ ఖర్చు చేయకుండా ధనాన్ని సేవింగ్ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. అదేవిధంగా బుధవారం నాడు గణపతి స్వామివారికి గరికతో అష్టోత్తరం పూజించినట్లయితే అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి సాఫీగా పూర్తవుతాయి. ప్రతిరోజు నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. నరదిష్టి ఏమనంటే తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in